వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములండి. చింతల్లి పండు బ్లాగ్స్ స్వాగతం అండి. ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం అని పూజ చేసుకుంటాక నేను ఇలాగ అలంకరణ చేసుకున్నానండి. ముగ్గులు పెట్టుకున్నాను. వాకలు తుడి వాకట్లో ముగ్గులు వేసుకుని ఇల్లు మాప్ పెట్టుకుని తులసమ్మ దగ్గర ముగ్గు వేసుకుని అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసుకున్నానండి. అదన్నీ మీకు చూపిస్తాను చూడండి. మా ఛానల్ కొత్తగా పెట్టానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో నేను ఇప్పుడే కొత్తగా పెట్టానండి. మీలో నన్ను కూడా కలుపుకోండి. మీరు నాకు హెల్ప్ చేస్తే బాగుంటుందండి. నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ఈ ఛానల్ పెట్టినందుకు. నేను కూడా మీలో ఒకరిని అవుతున్నానండి. నన్ను కూడా సపోర్ట్ చేసి నన్ను కూడా మీ ఛానల్లో కలుపుకొని నాకు కూడా సబ్స్క్రైబర్లు పెరిగితే నేను కూడా మా వారికి హెల్ప్ చేస్తుందని అవుతానండి. మాది మధ్యతరగతి కుటుంబం. నేను పనిలో కట్ట ఏమీ వెళ్ళనండి. నేను ఇంటి దగ్గర ఉంటాను. ఇంటి దగ్గరే ఉండి నాకు అందరూ పెడుతున్నారు కదా అని నేను పెట్టానండి యూట్యూబ్ ఛానల్. కొత్తగా పెట్టాను. నన్ను కూడా సపోర్ట్ చేసి మీలో ఒక దానిలాగా నన్ను కూడా కలుపుకోండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళందరూ నా ముగ్గులు నచ్చినా, నా పూజలు నచ్చినా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకనేనండి ఈ వీడియో పెట్టాను. అందరూ నచ్చితే, అందరికీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పూజ, నా ముగ్గులు ఏమన్నా నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం మాట తడబడుతుందండి, ఏమనుకోకండి. ఇక్కడ పూజా సామానం అన్నీ రెడీ చేసుకున్నానండి. పూజకి పువ్వులు కోసుకొచ్చుకున్నాను. పువ్వులు కోసుకొచ్చుకుని ఆసనం చేస్తాకి మనకి చెంబుల నిండా నీళ్ళు తెచ్చుకున్నానండి. తెచ్చుకుని పూజా సామానం అంతా ఇక్కడ పెట్టుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా పెట్టాను కదా, నాకు కొంచెం తెలుస్తలేదు. ఏమన్నా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. నన్ను సపోర్ట్ చేయండి అందరూని. ఇంకోండి కొబ్బరికాయ తెచ్చుకున్నాను. కొబ్బరికాయ కొడతాకి కొబ్బరికాయ తెచ్చుకున్నాను. అరటిపళ్ళు తెచ్చుకున్నాను. ఇవన్నీ ఒక పక్కన పెట్టుకుని పూజకి రెడీ చేసుకుంటానండి. పూజకి పువ్వులు కోసుకొచ్చాను కదా, అవన్నీ అలంకరణ చేశాను. అలంకరణ చేసి కామాక్షి దీపం పెట్టుకున్నానండి. పెట్టుకుని ఇలాగ దీపారాధన చేసుకున్నాను. రోజు దీపారాధన చేసుకుంటానండి. నేను శుక్రవారం కామాక్షి దీపం పెట్టుకుంటాను. కామాక్షి దీపం పెట్టుకుని ఇలాగ పూజ చేసుకుంటానండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా అమ్మవారి పూజ చేసుకుంటానండి నేను. శుక్రవారం అమ్మవారి పూజ చేసుకుని కామాక్షి దీపం పెట్టుకుని అమ్మవారికి ధూపం వేసి కుంకుమ పూజ చేసుకుంటానండి. ఇల్లు గుమ్మాలు మొత్తం కడిగేస్తాను. కడిగేసి తులసమ్మ దగ్గర కూడా కడిగేసి ముగ్గులు పెట్టుకుని అమ్మవారికి కూడా పూజ చేసుకుంటానండి. నా రోజు రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. శుక్రవారం మటుకి కామాక్షి దీపం పెట్టుకుంటాను. పంచదీపారాధన చేస్తానండి. కానీ ఇప్పుడు ఆలస్యమైపోతుందని పంచదీపారాధన చేయకుండా మామూలుగా దీపం వెలిగించేసానండి. ఇలా చేసుకున్నాను ఈరోజు. అంగోండి ఇక్కడ కుంకుమ పూజ చేసుకుంటున్నాను. నా పూజ నచ్చిన, నా ముగ్గు నచ్చిన, నా కామాక్షి దీపం ఎలా పెట్టుకున్నాను అన్నీ చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే కొత్తగా పెట్టానండి. ఇదేనండి లాంగ్ వీడియో పెట్టాను. నచ్చితే మటుకి అందరూ లైక్ చేయండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళటానికి నాకు సపోర్ట్ కింద ఉంటుందండి. మా వాళ్ళందరూ సపోర్ట్ చేశారు నన్ను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాకి. మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ఇక్కడ అరటిపళ్ళు పెట్టి కొబ్బరికాయ కొట్టానండి. కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి ధూపం ఇచ్చుకుంటున్నానండి. దుర్గమ్మ తల్లికి, లక్ష్మీదేవికి, అందరికీ ఫోటోలు చిత్రపటాలకు చూపించేసిన తర్వాత ఇక్కడ హారతి ఇచ్చుకుంటానండి. ధూపం చూపించానండి. చూపించిన తర్వాత స్వామివారికి, అమ్మవారికి, వినాయకుడికి అందరికీ హారతి ఇచ్చుకుంటానండి. ఇలాగా హారతి ఇచ్చేసానండి. హారతి ఇచ్చిన తర్వాత
తులసమ్మ దగ్గర కూడా ముగ్గేసుకుని తులసమ్మను కూడా అలంకారం చేసి ఇలాగ పూజ చేసుకుంటానండి. నేను శుక్రవారం ఇలాగే చేసుకుంటాను. శుక్రవారం, శనివారం, లక్షవారం చేసుకుంటాను. మంగళవారం కూడా చేసుకుంటానండి. చూడండి, చూసి నేను తులసమ్మ అలంకరణ ఎలా చేసుకున్నానో, పూజ ఎలా చేసుకున్నానో కామెంట్లో తెలియచేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా పెట్టాను కదా ఛానల్, నన్ను సపోర్ట్ చేయండి అందరూని. ఇలా చేసుకుంటానండి నేను. శుక్రవారం పూజ, శుక్రవారం అమ్మవారిని ఇలా అలంకరణ, తులసమ్మ దగ్గర ముగ్గు, తులసమ్మని ఇలా అలంకరణ చేసుకుంటానండి. మాది పల్లెటూరు, మాది సిటీ కాదండి, మాది పల్లెటూరే. పల్లెటూరులో ఒక ఒక ఇంట్లో ఉంటామండి మేము. మాది మధ్యతరగతి కుటుంబం అండి. మా పిల్లలు స్కూల్కి వెళ్తారు. మా వారు కూలి పనేనండి. అందుకనే మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్తాకే వీలుగా ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.